ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సరస్వతి ప్రార్థన. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నరోచిరాచుంబిత దిగ్విభాగ శృతిసూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబరవీధి విస్తృత విహారి ననున్ కృపచూడు భారతీ. మమం కృపచూడు భారతీ. ఎర్రా ప్రకట చేసిన సరస్వతి స్తుతి. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమన్మహాభారతమున శ్రీమదాంధ్ర మహాభారతమున అరణ్య పర్వము. అరణ్య పర్వంలో శ్రీరామచరిత్రను గురించి ఎర్రాప్రగడ కవి ఏ విధంగా వివరించినాడో, శ్రీరామాయణమును ఏ విధంగా తెలిపినాడో చూద్దాము. అరణ్యవాసమును అనుభవించుచున్న ధర్మరాజు తన కడకు వచ్చిన మార్కండేయ మహర్షికి నమస్కరించి రఘురాముని కథను తెలుపుమనిన మార్కండేయ మహర్షి ఈ విధంగా రామకథను చెబుతున్నాడు. కడు దుఃఖమునొంది తినని ఉడుకక ఇటువగచదేల ఉర్వీశ్వర నీ పడుటేటిది రఘురాముడు కడగి ఇడుమవడడే తొల్లి కారడవులలోన్. నీవు పడిన కష్టం కంటే రఘురాముడు ఇంకా ఎక్కువ అవస్థలు పడినాడు. నీ కష్టం రఘురాముని కష్టంతో పోలిస్తే తక్కువదే అని చెప్తున్నాడు మార్కండేయ మహర్షి. కడు దుఃఖమునొంది తినని ఉడుగక ఇటువగచదేల ఉర్వీశ్వర ఓ ధర్మరాజా, నీ పడుటేటితి రఘురాముడు కడకి ఇడుమవడడే తొల్లి కారడవులలోన్. ఆ విభుకాంతగాదె జనకాత్మజ రావణుచే గృహీతయై పోవదే వానర ప్రకరముల్ వెసదోడుగనేకి ఆ ధరిత్రీ వివుండబ్ధి కట్టడే వధింపడే దివ్య శరంబులన్ దశగ్రీవుని క్రమ్మరంచని అక్కిల్బిష రాజ్య విభూతి నుందడే. రఘురాముడు ఎట్లాగైతే అరణ్యవాసంతో సహా కష్టాలు అనుభవించి రావణ వధ చేసి రాజ్యాన్ని సంపాదించినాడో తిరిగి, ఆ విధంగా నీకు కూడా అన్ని కష్టాలు తీరి నువ్వు కూడా రాజ్యలక్ష్మిని పొందుతావు అని అభయమిస్తున్నాడు ధర్మరాజుకు మార్కండేయ మహర్షి. ఆ విభుకాంతగాద జనకాత్మజ రావణుచే గృహీతయై పోవదే వానర ప్రకరముల్ వెసతోడుగ ఏగి ఆ ధరిత్రీ విభుండబ్ధిగట్టడే వధింపడే దివ్య శరంబులన్ దశగ్రీవుని క్రమ్మరంచని అక్కిల్బిష రాజ్య విభూతి నుందడే. ఎర్రాప్రగడ శ్రీరాముని రూపాన్ని, గుణాన్ని వర్ణిస్తున్నాడు ఈ పద్యంలో.
అభినవపద్మదళాక్షు అక్షీణవిస్తృతవక్షు ఆజానుదీర్ఘబాహు మధురస్మితానను మదగజగమను ఆరూఢయౌవను అభిరూపతేజు శ్రీరమణీయుప్రసిద్ధయశోరమ్యు అఖిల విద్యాగమనిపుణ చిత్తు ఇంద్రసమాను జితేంద్రియు ధర్మజ్ఞ పౌరబాంధవ జనప్రార్థనీయు దుష్టనిగ్రహైకధుర్యు విశిష్ట సంరక్షణాభిలోలు రామభద్రు కులపవిత్రు పెద్ద కొడుకుంకనుంగొని రాజవరుండు కరము రాగముసగే కడము రాగమెసగే రాజవరుండు కరము రాగమెసంగన్ అభినవపద్మదళాక్షు అక్షీణవిస్తృతవక్షు ఆజానుదీర్ఘబాహు మధురస్మితానను మదగజగమను నారూఢయౌవను అభిరూపతేజు శ్రీరమణీయు ప్రసిద్ధయశోరమ్యు నిఖిల విద్యాగమన నిపుణ చిత్తు ఇంద్రసమాను జితేంద్రియు ధర్మజ్ఞు పౌరబాంధవ జనప్రార్థనీయు పౌరబాంధవ జనప్రార్థనీయు దుష్టనిగ్రహైకధుర్యు విశిష్ట సంరక్షణాభిలోలు రామభద్రు కులపవిత్రున్ పెద్ద కొడుకున్ కనుంగొని రాజవరుండు కరమురాగమెసగా. అరణ్యవాసమును ఆరంభించిన రాముణ్ణి చూసి భరతుడు అరణ్యవాసం ప్రారంభించిన ఇటువంటి రాముణ్ణి భరతుడు చూసినాడు అని ఎర్రాప్రగడ ఇక్కడ వర్ణిస్తున్నారు. కనియన్ కోమల నీలమేఘ సుభగాకారుణ్ జటావల్కలాజినధారుణ్ సితభూతిభూషణుని రాజీవాక్షున్ కళ్యాణకీర్తను కాకుస్థకుల ప్రదీపకుని సీతాలక్ష్మణోపేతు సన్ముని లోకార్చితు సత్కృపాభరణు రామున్ రాజచూడామనిన్. ఇటువంటి రాముణ్ణి భరతుడు చూసినాడు అని చెప్తున్నాడు కవి. కనియన్ కోమల నీలమేఘ సుభగాకారుణ్ జటావల్కలాజినధారుణ్ సితభూతిభూషితుని రాజీవాక్షు కళ్యాణకీర్తను కాకుస్థకుల ప్రదీపకుని సీతాలక్ష్మణోపేతు సన్ముని లోకార్చితు సత్కృపాభరణున్ రామున్ రాజ చూడామనిన్. రావణుడు రాముని గురించి మారీచునితో ఇట్లా అంటున్నాడు. రావణుడు మారీచునితో రాముని గూర్చి ఇలా అంటున్నాడు. వినవే రాముడనంగ ఒకడు విపుల దర్ప హృదయుండై మన కరుండులోనుగా సమగ్ర శౌర్యులైన అద్ధనుజవరుల తునిమి ఇప్పుడు దండకస్థలంబునందొనర నిర్భయత్వమొప్పనున్నవాడు మేటియై. వినవే రాముడనంగ ఒకడు
విపుల దర్ప హృదయుండై మన ఖరుండులోనుగా సమగ్ర శౌర్యులైన అద్ధనుజవరుల తునిమి ఇప్పుడు దండక స్థలంబునందునర నిర్భయత్వమొప్ప ఉన్నవాడు మేటియై. మారీచుడు రాముని గురించి ఈ పద్యంలో చెబుతున్నాడు. మారీచుడు అంటున్న పద్యం: ఎరుంగవుగాక రాఘవు ఉదీర్ణ భుజాబలరూఢి ఆజిలోన్ ఉరక తదీయ బాణరయమోర్వశంబి పినాకికైనా అంటే శంకరునికైనా పినాకికైనను ఉక్కర మరి నీకు నిత్తెరగుగాదనకే కలుడొక్క బుద్ధిగా గరపినవాడు సేటునకు కాలము సేరెనుగా కయిమ్మెయిన్. నీ మనసులో ఏదో దుర్మార్గుడు నీ బుద్ధిని ఈ విధంగా రామునితో పోట్లాడమని ప్రేరేపిస్తున్నాడు తప్ప రామునితో యుద్ధం చేయడం పినాకికైనా సాధ్యం కాదు, ఆ పరమశివునికైనా సాధ్యం కాదు అని ఇదివరకే ఒకసారి రామబాణపు రుచి చూసిన మారీచుడు రావణునితో చెబుతున్నాడు. మరి ఒకసారి: ఎరుంగవుగాక రాఘవు ఉదీర్ణ భుజాబలరూఢి ఆజిలోన్ ఉరక తదీయ బాణరయమోర్వశంబె పినాకికైనను ఉక్కరమరి నీకు నిత్తెరగు కాదనకే ఖలుడొక్క బుద్ధిగా గరిపినవాడు సేటునకు కాలము సేరెను కాకయిమ్మెయిన్. నీకేదో కాలం మూడినట్టుంది రావణ, అందుకే ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అని మారీచుడు రావణాసురునితో చెబుతున్న పద్యం. మారీచుడు సంహరింపబడిన పద్యం. వాలమ్ముతాకి ఒరచుచు వాలమ్ముతాకి వాలు అమ్ము తాకి ఒరలుచు నాలోనన ఆలోనన రాము నిలుగునట్టి ఒలుగుగా హా లక్ష్మణ సీతాయని కూలి కపట మృగము తన్ని కొనుచుం కపట మృగము తన్ని కొనుచున్ చచ్చెన్. వాలమ్ముతాకి వరులుచు నాలోనన రాము నిలుగునట్టి ఒలుగుగా హా లక్ష్మణ హా సీతాయని కూలి కపట మృగము తన్ని కొనుచున్ చచ్చెన్. వాలమ్ముతాకి వరులుచు నాలోనన రాము నిలుగునట్టి ఒలుగుగా హా లక్ష్మణ సీతా అని కూలి కపట మృగము తన్ని కొనుచున్ చచ్చెన్. ఇప్పుడు చెప్పబోయేది కమనీయమైన పద్యం. సన్యాసి వేషంలో ఉన్న రావణాసురుడు ఎంత సాత్వికంగా ఉన్నాడో, ఎటువంటి రూప ధారణతో ఉన్నాడో ఎర్రాప్రగడ గారు ఇట్లా వర్ణిస్తున్నారు. కమనీయంబగు జన్నిదంబు శిఖయుం కౌపీనమున్ ధాతువస్త్రము దండంబును గుండియుం కుశపవిత్రంబుం కడున్ వృద్ధభావము సంధిల్ల త్రిదండి వేషధరుండై వచ్చెం పథిశ్రాంతి దేహమునం తోపక సీతయున్నెడకు మాయాదక్షుడ క్షీణతన్.
కమనీయంబగు జన్నిదంబు శిఖయుం కౌపీనముంధాతు వస్త్రముదండంబును గుండియుం కుశపవిత్రంబుం కడున్ వృద్ధభావము సంధిల్ల త్రిదండి వేషధరుండై వచ్చం పథిశ్రాంతి దేహమునందోపక సీతయున్నెడకు మాయాదక్షుడక్షీణతన్. అసలు స్వరూపంలోకి వచ్చిన రావణాసురుడు సీతతో ఇట్లా అంటున్నాడు. ఏను దానవనాయకుండ అహీన సత్వుండ రావణాఖ్యునిరూఢుడ లంకనాగజగత్ప్రసిద్ధము మత్పురం బానతాంగి మదీయ వల్లభవై భజింపగరాదే దివ్యానుభోగములిష్టచేష్టితహార్యౌవనలీలలన్. సీతాదేవితో రావణుడు ఇట్లా అంటున్నాడు. ఏను దానవనాయకుండ అహీన సత్వుండ రావణాఖ్య నిరోడుండ లంకనాగ జగత్ ప్రసిద్ధము మత్పురం బానతాంగి మదీయ వల్లభవై భజింపగరాదే దివ్యానుభోగములిష్టచేష్టితహార్యౌవనలీలలన్. ఇంకా రావణుడు ఇట్లా అంటున్నాడు. ఎక్కడి రాఘవుండక్కడ తక్కువయగు పేద మనుజున్ తగిలి మనమునం పెక్కిడుమల పడదగునే తక్కుము మదినింక ఒండు తలపులు తరుణీ. ఓ సీతాదేవి, రాముడు అక్కడ కష్టపడుతున్నాడు, ఆ రామునితో నువ్వు కష్టపడవద్దు, బాగుపడదలిస్తే నాతో రా అని అంటున్నాడు. ఎక్కడి రాఘవుండక్కడ తక్కువయగు పేద మనుజున్ తగిలి వనమునం పెక్కిడుమల పడతగునే తక్కుము మదినింక ఒండు తలపులు తరుణీ. రావణుడట్లా అన్న క్షణంలో సీతాదేవి భయపడుతూ వణికే శరీరంతో రావణునితో సీతాదేవి ఇట్లా అంటున్నది. ఇట్లాడనర్హమే ఏనేడ నీవేడ నక్షత్ర తారాగణంబుతోడ ఆకసంబంతయు అవనిపై కూలిన వసుమతివ్రస్సిన వనధులెల్ల ఇంకిన చంద్రదినేశ్వరులన్యోన్య విపుల తేజంబులు వీడుపడిన ఏనేల అన్యుని నెడలోన కామింతు కరిణి ఏనాట సూకరము కలయు మహిత కమల మధుర మధురసాస్వాదన పరవశాత్మయైన భ్రమరకాంత రిత్తబుద్ధినకట రేగు పువ్వుల రసంబాను నెట్ల బేలవైతిగాక. మహిత కమల మధురసాస్వాదన పరవశాత్మయైన భ్రమరకాంతరిత్తబుద్ధిని అకట రేగు పువ్వుల రసంబాను నెట్లు బేలవైతిగాక. ఇట్లాడనర్హమే ఏనేడ నీవేడ
నక్షత్రతారాగణంబుతోడ ఆకసంబంతయు అవనిపై కూలిన వసుమతి వ్రస్సిన వనధులెల్ల ఇంకిన చంద్రదినేశ్వరులన్యోన్య విపుల తేజంబులు వీడుపడిన ఏనేల అన్యుని ఎడలోన కామింతు కరిణి ఏనాడ సూకరము కలయు మహిత కమల మధుర మధురసాస్వాదన పరవశాత్మయైన భ్రమరకాంత రిత్తబుద్ధినకట రేగు పువ్వుల రసం బానునెట్లు బేలవైతిగాక అని రావణాసురునితో సీతాదేవి అన్నది. తరువాత సీతాదేవి రావణుడు ఎత్తుకుపోతుంటే దేవతలతో ఇట్లా మొరవెట్టుకుంటున్నది. దేవతలార ఓ ధరణి దేవతలారా, దేవతలార ఓ ధరణి దేవతలారా, జగత్రయోన్నతుండై వెలుగొందు జగత్రయోన్నతుండై వెలుగొందు రాముని కులాంగన జానకి నేను, నన్ను మోహావిలుడొక్క రక్కసుడనర్గలుండై కొనిపోయడుం కృపంగావరే, పుణ్యమున్ యశముగై కొనరే ఇది మీకు మృక్కిదన్. దేవతలార ఓ దేవతలార, జగత్రయోన్నతుండై వెలుగొందు రాముని కులాంగన జానకి నేను, నన్ను మోహావిలుడొక్క రక్కసుడనర్గలుండై కొనిపోయడుం కృపగావరే, పుణ్యమున్ యశముగై కొనరే ఇది మీకు మృక్కెదన్, ఇది మీకు మృక్కెదన్. పక్షీంద్రుడైన జటాయువు రావణాసురునితో ఇట్లా అంటున్నాడు. ఓరి దురాత్మ, ఈ అబలనోడక ఏటికి పట్టినాడవు, ఓరి దురాత్మ ఈ అబలనోడక పట్టిన ఏటికి పట్టినాడవు, అంబోరుహణేత్ర విడ్వు, అంబోరుహణేత్ర విడ్వు, ఎటవ్రోయిన ప్రాణముగొందునింకా, ఉగ్రారి విభేది విక్రము జటాయు నెరుంగవే, అంచు దర్పదుర్వారుండు వీకదాకే, దర్పదుర్వారుడు వీకందాకే సురవర్గ విఘాతకు అద్దశాననున్. ఓరి దురాత్మ ఈ అబలనోడక ఏటికి పట్టినాడవంబోరునేత్ర విడువు, ఎటవోయిన ప్రాణముగొందునింక ఉగ్రారి విభేది విక్రము జటాయువు నిరంగవే, అంచు దర్ప దుర్వారుడు వీకతాకె సురవర్గ విఘాతకున్ ఉద్ధశాననున్, సురవర్గ విఘాతకునద్దశాననున్. ఆ దశాననునితో ఇట్లా అన్నాడు. లక్ష్మణుణ్ణి రక్షగా పెట్టి మృగం కోసం వచ్చిన రాముడు, లక్ష్మణుడు తన వద్దకు వచ్చిన దానిని గమనిస్తూ సీతనొక్కదానినే అక్కడ గృహంలో, అడవిలో ఉన్న గృహంలో ఉంచినాడని చింతిస్తూ ఉన్న పద్యం ఇది. కనకమృగమట్లు తను తవ్వుగా త్రిప్పి తెచ్చుటకు, కనకమృగమట్లు తను తవ్వుగా త్రిప్పి తెచ్చుటకు, వనజముఖి ఏకతమ శూన్యవనమునం తనిచి, వెనుక అనుజుండు వచ్చిన విధమునకు మదిలోన
అనగుండెంతయువగచుచు అరిగే ఆశ్రమమునకు కనకమృగమట్లు తను తవ్వుగా త్రిప్పి తెచ్చుటకు వనజముఖి ఏకతమ శూన్య వనమునయం తనిచి వెనుకమనుజుండు వచ్చిన విధమునకు మదిలోన అనఘుడెంతయువగచుచు అరిగే ఆశ్రమమునకు. ఎర్రాప్రగడ కవి పంపా సరస్సును వర్ణిస్తున్నాడు. కమనీయ కమలినీ కహ్లారదలకేసరాన్విత జలముల అర్ఘ్యవిధియు. కమనీయ కమలినీ కేసరాన్విత జలముల అర్ఘ్యవిధియు. దరళ తరంగహస్తముల పాద్యంబునున్మద చక్రసార సుమధుప హంసర్ ఋతుల ప్రియోక్తులు. దరళ తరంగహస్తముల పాద్యంబునున్మద చక్రసార సమధుప హంసరుతుల ప్రియోక్తులు. రుచిరవాణీర నివేశనఛాయల విశ్రమంబు మందసంచారిత మారుతంబుల ఉరుతాపనోదనమును తగిలి ఎప్పుడు ఆచరించుచును సమంచితాతిథి జనసేవనమును తనదు జీవనంబు ఫలంబునొంద ఒప్పు పంపా సరోవరం బెదురగాంచిరన్నరేంద్ర సుతులు. కమనీయ కమలినీ కహ్లారదలకేసరాన్విత జలముల అర్ఘ్యవిధులు. తరళ తరంగహస్తముల పాద్యంబునున్మద చక్రసార సమధుపహంసరుతుల ప్రియోక్తులు. రుచిరవాణీర నివేశనఛాయల విశ్రమంబు మంద సంచారిత మారుతంబుల ఉరుతాపనోదనములును తగిలి ఎప్పుడు ఆచరించుచును సమంచితాతిథి జనసేవనమున తనదు జీవనంబు ఫలము ఒంద ఒప్పు పంపా సరోవరం బెదురగాంచిరన్నరేంద్ర సుతులు. ఆ నరేంద్రసుతులు ఆ దశరథ పుత్రులైన రామలక్ష్మణులు పంపా సరస్సును చూసినారు. సుగ్రీవుడు రామ లక్ష్మణులని మొదటగా చూస్తూ ఇట్లా అనుకుంటున్నాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులను చూస్తూ ఈ విధంగా అనుకుంటున్నాడు. ఆరాజపుత్రుల ఆరూఢ తేజుల వీరుల ఉన్నతోదారభుజుల కనుగొని సుగ్రీవుడనఘుండు అగ్గిరిశృంగమున నుండి తానును తన సచివులు చింతించి వారి వృత్తంబు ఎరుంగగా సంతసోత్సాహు ధీమంతు శౌర్యవంతు ఉత్తము హిమవంతుని పోని అత్యంత సుస్థిరు హనుమంతు పనిచే అతండు అరిగి నృపతి సుతుల తెరంగెల్ల ఎరంగి వనచరేంద్రునెరుగజెప్పి ఉగ్రతేజుడైన సుగ్రీవుతో చెల్మి ఉనర సంఘటించే మనుజపతికి. సుగ్రీవుడు ఇట్లా అనుకుంటున్నాడు రామలక్ష్మణులను చూసి. ఆరాజపుత్రుల ఆరూఢతేజుల వీరుల ఉన్నతోదారభుజుల
కనుగొని సుగ్రీవుడనగుండగిరిశృంగమున నుండి తానును తన సచివులు చింతించి వారి వృత్తాంతము ఎరుంగగా సంతసోత్సాహు ధీమంతు శౌర్యవంతు ఉత్తమ హిమవంతుని పోని అత్యంత సుస్థిరు హనుమంతు పనిచే అతడు అరిగి నృపతి సుతుల తెరంగెల్ల ఎరింగి వనచరేంద్రునిరంగజెప్పి ఉగ్రతేజుండైన సుగ్రీవుతో చెల్మి ఉనర సంఘటించె మనుజపతికి. తరువాత వాలించంపి అతని వనిత సుగ్రీవుని వశము చేసి అఖిల వనచరేంద్ర పదవియందు నెమ్మి పట్టంబుగట్టె విస్ఫారయుషుండు రామభద్రుండెలమి. వాలించంపి అతని వనిత సుగ్రీవుని వశము చేసి నిఖిల వనచరేంద్ర పదవియందు నెమ్మి పట్టంబుగట్టె విస్ఫారయుషుండు రామభద్రుండెలమి. వాలిని చంపి సుగ్రీవునికి పట్టమును కట్టినాడు రామభద్రుడు. తరువాత వర్షాకాలం ఆరంభమైనదని తెలుపుటకు మేఘముల వర్ణన ఈ విధంగా చేస్తున్నారు ఎర్రాప్రగడ గారు. ఉరుఘర్మౌఘ విఘాత సంహిత విశ్వోల్లాసమై సంచలత్సరసాంభోద నినాదతూర్యరవమై కరుద్భరలీలా నవచామరస్ఫురణమై పర్జన్యసామ్రాజ్యమొప్పి రమామందిరమై ఉదగ్రశిఖినీ పింఛాతపత్రంబులన్. ఉరుఘర్మౌఘ విఘాత సంవిహిత విశ్వోల్లాసమై సంచలత్సరసాంభో నిదనాదతూర్యవశం రవమై చంచద్బలాకరుద్భరలీలా నవచామరస్ఫురణమై పర్జన్యసామ్రాజ్యమొప్పి రమామందిరమై ఉదగ్రశిఖినీ పింఛాతపత్రంబులన్. మేఘ సమూహాల వర్ణనకు సంబంధించిన పద్యం ఇది. ఇక అక్కడ అశోకవనంలో రాక్షస స్త్రీలతో సీతాదేవి ఈ విధంగా అంటున్నది. అమ్మలార మీ వలసిన ఎట్ల చేయుడు ఇంక నేటికి దడయంగా నేను రాము తప్ప ఒండొక పురుషు చిత్తమున తలప ఇంత నిజము నాకును జీవితేచ్ఛలేదు. అమ్మలారమీ వలసిన ఎట్ల చేయుడింక నేటికి దడయంగ నేను రాము తప్ప ఒండొక పురుషు చిత్తమున తలంప ఇంత నిజము నాకును జీవితేచ్ఛలేదు అని రాక్షస స్త్రీలతో
అంటున్నది. త్రిజట తన స్వప్న వృత్తాంతమును సీతతో ఈ విధంగా చెప్తుంది ఈ పద్యంలో. అమ్మ, త్రిజట సీతతో అంటుంది, అమ్మ నీకెంతయు హర్షంబుగా ఒక వార్తనే నెరింగింతు వనజవదన. అమ్మ నీకెంతయు హర్షంబుగా ఒక వార్తనే నెరింగింతు వనజవదన. నా మాట నిజముగా నమ్ముము వినవే. అవింధ్యుండు నాకొక్క వృద్ధ దైత్యుండనఘుండు. రామహితాన్వేషియై నీకు ఆశ్వాసమునరింప అబల నన్ను పనిచెను విను. నిన్ను బాసిన పిదప లక్ష్మణుండును తాను సేమమున కలసి అఖిల వానరేంద్రుడైన సుగ్రీవుతో చెలిమిసేసి ఇప్పుడు శీఘ్రమునన వీరవరుడు నిన్ను విడిపించు పనికినై ఒదవి ఉత్సహించి ఉన్నవాడు. త్రిజట సీతతో ఈ విధంగా అంటుంది, అమ్మ నీకెంతయు హర్షంబుగా ఒక వార్తనే నెరింగింతు వనజవదన. నా మాట నిజముగా నమ్ముము వినవే. అవింధ్యుండు నాకొక వృద్ధ దైత్యుడన అణఘుండు. రామహితాన్వేషియై నీకు ఆశ్వాసమునరింప అబల నన్ను పనిచెను విను. నిన్ను బాసిన పిదప లక్ష్మణుండును తాను సేమమున కలసి అఖిల వానరేంద్రుడైన సుగ్రీవుతో చెలిమిసేసి ఇప్పుడు శీఘ్రమునన వీరవరుండు నిన్ను విడిపించు పనికినయ్యొదపి ఉత్సహించియున్నవాడు. త్రిజట స్వప్నంలో త్రిజటకు విభీషణుడు ఇట్లా అగుపించినాడు. స్వప్నమున విభీషణుడు త్రిజటకు ఇట్లా కనిపించినాడు. చారు శీతోష్ణవారణల సత్సిత మాల్యసితాంగరాగుడై. చారు శీతోష్ణవారణల సత్సిత మాల్యసితాంగరాగుడై. అసితమాల్యసితాంగరాగుడై ధీరగుణోత్తరుండధికధీ నిలయుండు. ధీరగుణోత్తరుండధికధీ నిలయుండు విభీషణుండు విస్ఫారసితాద్రిశృంగమున భవ్యుండు మంత్రి చతుష్టయాన్వితుండై. రమణీయలక్ష్మి పొలుపారగనే కలగంటి ఉగ్మలీ. నే కలగంటి నుగ్మలీ. చారు శీతోష్ణవారణల సత్సిత మాల్యసితాంగరాగుడై ధీరగుణోత్తరుండధికధీ నిలయుండు విభీషణుండు విస్ఫారసితాద్రిశృంగంబున భవ్యుండు మంత్రి చతుష్టయాన్వితుండై. రమణీయలక్ష్మి పొలుపారంగనే కలగంటి నుగ్మలీ. అశోక వనంలో ఉన్న సీతాదేవితో రావణుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అనిమిషయక్షరాక్షస వియచ్చర కిన్నర పన్నగాసురాంగణల కరంబు చిత్తమున గైకొనకేనను రాగలీలమై. ఏనను రాగలీలమై నినుమదినాదరించుటిది నీదగు భాగ్యముగాదే. ఓ సీత, నీదగు భాగ్యముగాదే. ఇంతయున్ వనిత ఎరుంగవైతి
కురువంపు విచారములేలనీయడన్. అనిమిషయక్షరాక్షస వియచ్చర కిన్నర పన్నగాసురాంగణల కరంబు చిత్తమునగై కొనకే ననురాగలీలమై నినుమదినాదరించుటిది నీదగు భాగ్యముగాదే. ఇంతయున్ వనిత ఎరుంగవైతివి కురువంపు విచారములేలనీయడన్. రావణుడు ఇంకా సీతాదేవితో ఇట్లా అంటున్నాడు. రాముడనంగ పేర్మియును రాజ్యము కోల్పడి కాణలోన దుఃఖామయమగ్నుడైన ఒక అల్ప మనుష్యుండు వానిపై కడుం ప్రేముడి సేయుచున్ వగపు పెల్లున చిత్తము తల్లడిల్లగా నీ మెయనుండు నీ ఉనికి ఏ సుఖమండ్రుల తాంగి చెప్పుమా. రాముడనంగ పేర్మియును రాజ్యము కోల్పడి కానలోన దుఃఖామయమగ్నుడైన ఒక అల్ప మనుష్యుండు వానిపై కడుం ప్రేముడి సేయుచున్ వలపు పెల్లున చిత్తము తల్లడిల్లగా నీ మెయ్యునుండు నీ ఉనికి ఏ సుఖమన్రు లతాంగి సెప్పుమా. అశోకవనంలో ఉన్న సీతాదేవితో రావణాసురుడు ఇంకా ఈ విధంగా ప్రేలుచున్నాడు. ఈ విధంగా అంటున్నాడు. ఏను సకల లోకేశ్వరుండ నాకుం కింకరులై 14 కోట్లు నిశాచర భటులును 28 కోట్లు రాక్షసులును 86 కోట్లు యక్షులును వర్తిల్లుదురు. అఖిల ధనాధ్యక్షుండైన యక్షేశ్వరుండు నా అగ్రజుండు బ్రహ్మ సమానుండగు విశ్రవసుండు మదీయ జనకుండు కుబేరునకు వినోద పాత్రంబులైన గంధర్వాప్సరోగణంబులు నన్ను సేవించున్ పరమలోక పాలుండని పంచమలోక పాలుండని నన్ను త్రిభువనంబులు కీర్తించు భక్ష్య భోజ్యాది వస్తువులను సురేశ్వర గృహంబునన్ ఎట్లెట్ల నా గృహంబున అక్షయంబు ఇట్టి ఆ విభవం వింతటికిని మదీయ జీవితంబును అధీశ్వరివై సుఖంబున భోగింపుమనిన విని వైదేహి క్రోధశోక వ్యాకుల హృదయయగుచు వాని దశం చూడక ఒక్క తృణాంకురంబు ఉపలక్షించి ఇట్లనియే ఏను సర్వలోకేశ్వరుండా నాకుంకింకరులై 14 కోట్లు నిశాచర భటులును 28 కోట్లు రాక్షసులును 86 కోట్లు యక్షులును వర్తిల్లుదురు. అఖిల ధనాధ్యక్షుండైన యక్షేశ్వరుండు నా అగ్రజుండు బ్రహ్మ సమానుండగు విశ్రవసుండు మదీయ జనకుండు కుబేరునకు వినోద పాత్రంబులైన గంధర్వాప్సరోగణంబులు నన్ను సేవించున్ పంచమలోక పాలుండని నన్ను త్రిభువనంబులు కీర్తించు భక్ష్య భోజ్యాది వస్తువులను సురేశ్వర ఎట్టెట్ల నా గృహంబున అక్షయంబు ఇట్టినా విభవం వింతటికిని మదీయ జీవితంబునకు అధీశ్వరివై సుఖంబున భోగింపుమనిన విని వైదేహి క్రోధ శోక వ్యాకుల హృదయగుచు వాని దశంజూడక ఒక్క తృణాంకురం ఉపలక్షించి ఇట్లనియే
వైదేహి ఇట్లనియే. రావణునితో వైదేహి ఇట్లనియే. అకట పరాంగన అబల పతివ్రత పరికింపగా మర్త్యభామనేను. రాక్షసుండవు నీవు రాగంబు మదినించుకయులేని నాదు సంగమంబునందు కలిగెడు అట్టి సౌఖ్యం బెంత. అదియునుగాక ఆద్యుండైన కమలగర్భుపౌత్రుడనని లోకపాలతుల్యుడనని హరసఖుండైన ధనాధినాథ భ్రాతనని భవత్ప్రభావంబు సెప్పితి విట్టి. నీవు ధర్ము వెరింగి దురితవర్తనంబు విడువవలదే. సిగ్గేది ఇప్పగిది ప్రళ్ళదములు పలుకతగునే. ఓ రావణ ప్రళ్ళదములు పలుకతగునే. అకట పరాంగనన్ అబలన్ పతివ్రతన్ పరికింపగా మర్త్యభామన్నేను. రాక్షసుండవు నీవు రాగంబు మదినించుకయులేని నాదు సంగమంబునందు కలిగిడి అట్టి సౌఖ్యం వెంతమది. అదియునుగాక ఆద్యుండైన కమలగర్భుపౌత్రుడనని లోకపాలతుల్యుడనని హరసఖుండైన ధనాధినాథు భ్రాతనని భవత్ప్రభావంబు సెప్పితివి. ఇట్టు నీవు ధర్ము వెరింగి దురితవర్తనంబు విడువవలదే. సిగ్గేది ఇప్పగిది ప్రళ్ళదములు పలుక తగునే. ఇప్పగిది ప్రళ్ళదములు పలుక తగునే. 4 నెలలు వర్షాకాలపు గడువైన తర్వాత ఇంకా సుగ్రీవుడు రాకపోవుటచే క్రోధావేశము నొందిన శ్రీరాముడు లక్ష్మణునితో సుగ్రీవుని వలన కలిగిన బాధను ఈ విధంగా పద్యంలో చెప్తున్నాడు. చూచితే లక్ష్మణ సుగ్రీవు కొరగామి అమ్మెయి తనపగా అడచి మనము కపిరాజ్యమిచ్చిన గైకొని ఇంద్రియ సుఖముల ఎంతయు చిక్కినేడు మన దిక్కు తలపడు మనతోడ పల్కిన సమయంబు చెల్లిన జనదే చెల్లింపచెనదే తనకు కడు కృతఘ్నత చేసే కపికులాధముండు నీవనఘా కిష్కింధకు అరుగుమిపుడా అద్దురాత్మకృపణు ఆత్మీయ కార్యతత్పరుని అధిక రాగ పరవశాత్మున్ తొడరి వాలిచనిన త్రోవన అనిచి రమ్మేలతడయ మనకు ఇంకనిచట. చూచితే లక్ష్మణ సుగ్రీవు కొరగామి అమ్మెయి తనపగా అడచి మనము కపిరాజ్యమిచ్చిన గైకొని ఇంద్రియ సుఖములనెంతయు చొక్కినేడు మన దిక్కు తలపడు మనతోడ పల్కిన సమయంబు చెల్లింపచెనదే తనకు కడు కృతఘ్నత చేసే కపికులాధముండు నీవనఘా కిష్కింధకు అరుగుమిపుడా అద్దురాత్మకృపను ఆత్మీయ కార్యతత్పరుని అధికరాగ పరవశాత్మున్ తొడరి వాలిచనిన త్రోవన అణచిరమ్ము ఏల తడయ మనకు ఇంక ఇచట. ఇక్కడ రాముడు లక్ష్మణునితో సుగ్రీవుడు మన త్రోవన రాకపోతే వాలి చనిన త్రోవన అణచిరమ్మని చెబుతున్నాడు. ఇదే వాల్మీకి రామాయణంలో కూడా
ఈ సందర్భాన్ని ఇట్లాగే ఉంచాడు వాల్మీకి మహర్షి. వాల్మీకి పలికించిన రాముడు ఈ విధంగా అంటున్నాడు. నచ సంకుచితః పంథా येन वाली हतो गतः समये तिष्ठ सुग्रीव मावालिपथमन्वगाः न च संकुचितः पंथा येन वाली हतो गतः సమయే తిష్ఠ సుగ్రీవ. సమయానికి రా సుగ్రీవా, లేకపోతే మా వాలి పథమన్వగాహ, వాలి వెళ్ళిన దారి ఇంకా మూసి ఉంచలేదు, ఆ ద్వారం తెరిచి ఉన్నది, నిన్ను ఆ దారిలో పంపిస్తాను జాగ్రత్త అని వాల్మీకి పలికించిన రాముడు పలికినాడు. ఏన వాలి హతో గతః, వాలి ఏ దారిలో వెళ్ళినాడో అదే దారిలో నిన్ను పంపిస్తాను జాగ్రత్త. వాలి చనిన త్రోవన అనచిరమ్ము అని లక్ష్మణునికి చెప్తున్నాడు ఇక్కడ. సీతను వెతుకుతూ అశోక వనమునకు చేరినాడు హనుమంతుడు. అక్కడ సీతను మొట్టమొదటగా దర్శించి ఈ విధంగా చెప్తున్నాడు. ఇటువంటి సీతను హనుమ అశోకవనంలో చూసినాడు. కన్నీరు జడికొని క్రమ్మబ్రాకెక్కిన, కన్నీరు జడికొని క్రమ్మబ్రాకెక్కిన, కమ్రకపోల భాగములు కలిగి, కన్నీరు జడికొని క్రమ్మబ్రాకెక్కిన, కమ్రకపోల భాగములు కలిగి, అవశయై ఒరెంగిన, అంగవల్లిక పొంత ఉన్న భూమిరుహం పూతగాక. అవశమై ఒరగిన, అంగవల్లిక పొంత ఉన్న భూమిరుహం పూతగాక. వెడలు నిట్టూర్పుల వేడిమి పగిలిన, వెడలు నిట్టూర్పుల వేడిమి పగిలిన అద్ధర పల్లవము కారాకుపోల. తలపుల సందడి దందడించిన తాల్మి కదిరి శిరః కంపగతుల బెరయ. తలపుల సందడి దందడించిన దాల్మి కదిరి శిరః కంపగతుల బెరయ. ఉన్న పుణ్యమూర్తి ఉత్తమ సౌందర్య అనవతాస్య ఆర్తయైన దాని కని విదేహతనయగా ఎరింగితి నేను. హా రఘుప్రవీర, హా రఘుప్రవీర అనుచు అడల. కన్నీరు జడకుని క్రమ్మబ్రాకెక్కిన, కమ్రకపోల భాగములు కలిగి, అవశమై ఒరగిన, అంగవల్లిక పొంత ఉన్న భూమిరుహం పూతగాక. వెడలు నిట్టూర్పుల వేడిమి పగిలిన అద్ధర పల్లవముగారాకుపోల. తలపుల సందడి దందడించిన తాల్మి కదిరి శిరః కంపగతుల బెరయ. ఉన్న పుణ్యమూర్తి ఉత్తమ సౌందర్యననవ అవనతాస్య ఆర్తయైన దానికని విదేహతనయగా ఎరింగితి నేను. హా రఘుప్రవీర అనుచు అడల. కన్నీరు జడకొని క్రమ్మబ్రాకెక్కిన, కమ్రకపోల భాగములు కలిగి,
అవశమై ఒరిగిన అంగవల్లిక పొంత ఉన్న భూమీరుహం పూతగాక వెడలు నిట్టూర్పుల వేడిమి పగిలిన అద్ధర పల్లవముల కారాకుపోల తలపుల సందడి దందడించిన తాల్మి కదిరి శిరః కంపగతుల బెరయ ఉన్న పుణ్యమూర్తి ఉత్తమ సౌందర్య నవనతాస్య ఆర్తయైన దానికని విదేహతనయగా ఎరింగితి నేను హా రఘుప్రవీరయనుచు అడలా. విభీషణుడు శరణాగతిని పొందినాడు రాముడి కడకు వచ్చి. అన్నతోటి కోపగించి రాముని కడకు వచ్చినాడు విభీషణుడు. అన్నతోడ నలిగి ఆప్తులు తాను విభీషణుండు వినయభూషణుండు నెమ్మి అరుగుదెంచి నృప శిరోమణి రాము శరణుజొచ్చె భక్తి భరుతుడగుచూ. అన్నతోడ నలిగి ఆప్తులు తానును విభీషణుండు వినయభూషణుండు నెమ్మి అరుగుదెంచి నృప శిరోమణి రాము శరణుజొచ్చె భక్తి భరితుడగుచూ. ఆ రాక్షస వృషభుని ఆకారము ఇంగితము జూచి కాకుస్థకులోద్ధారుడతని అతి ధార్మికునిగా రూపించి ముదముప్పగైకొని గైకొనియతగన్. ఆ రాక్షస వృషభుని ఆకారమున్ ఇంగితమున్ చూచి కాకుస్థకులోద్ధారుడతని అతి ధార్మికునిగా రూపించి ముదముప్పగైకొనియే తగన్. విభీషణునకు రాక్షస సామ్రాజ్యం నీకు అప్పగిస్తాను రావణుని వధ చేసి అని అభయమిస్తున్నాడు ఈ పద్యంలో. వానికి దానవేంద్రు విభవంబు సమస్తము ఇచ్చువాడుగా పూని ప్రతిజ్ఞ చేసి కృతపుణ్యుండు లక్ష్మణుతోడి చెల్మియున్ వానికి ఇచ్చే చచ్చర అవారిత వానర సైన్యయుక్తుడై వాని పురస్కరించుకొని వారిధి దాటే మహోగ్రలీలతోన్. వానికి దానవేంద్రు విభవంబు సమస్తమునిచ్చువాడు కాపోని ప్రతిజ్ఞ చేసి కృతపుణ్యుండు లక్ష్మణుతోడి చెల్మియున్ వానికి ఇచ్చే చచ్చర నవారిత వానర సైన్యయుక్తుండై వాని పురస్కరించుకొని వారిధి దాటి మహోగ్రలీలతో. యుద్ధానికి నన్ను పంపమని తండ్రి అయిన రావణాసురునితో మేఘనాథుడు అంటున్న పద్యం. ఉత్సాహంతో నేను యుద్ధానికి వెళ్తాను అని తండ్రితో చెప్పి ఈ విధంగా అంటున్నాడు మేఘనాథుడు. వగవంగనేల దైత్యకులవల్లభ ఏ కలుగంగ ఎమ్మయిన్ జగముల నీదు శత్రులకు శౌర్యము సెల్లునే వృత్రవైరిలో అగు సురకోటి ఏ పడతి అప్రతిమోన్నతినున్న నీకు క్రోతికముల ఓర్చుటెంత పని దేవ ననున్ కృపపంపు మాజికిన్. దేవేంద్రునితో పోరాడిన నేను ఈ కోతుల గుంపులతో యుద్ధం చేయడం నాకేమీ కష్టం కాదు, నన్ను పంపు అని అంటున్నాడు మేఘనాథుడు. వగవంగనేల దైత్యకులవల్లభ
ఏ కలుగంగ నెమ్మెయిన్ జగముల నీదు శత్రులకు శౌర్యము సెల్లునే వృత్రవైరిలో నగు సురకోటి ఏ పడతి అప్రతిమోన్నతి నున్న నీకు క్రోతికముల ఓర్చుటెంత పని దేవ ననున్ కృపపంపు మాజికిన్. ఇంకా ఇట్లా అంటున్నాడు. కూడిన కొండమృచ్చులను క్రోతుల ఉగ్రత ముట్టికైన చెండాడెద. కూడిన కొండమృచ్చులను క్రోతుల ఉగ్రత ముట్టి కిన్క చెండాడెద. ఉజ్వలోగ్ర వివిధాంబక చుంబిత దింగ్ముఖుండనై ఆడెద వీర నృత్యము. రయంబున పార్థివ సూనులిద్దరం క్రీడయపోలే కిట్టి పిడకేలుక కట్టెద పట్టి తెచ్చెదన్. కోతులను కొండమృచ్చులను దునుమాడెద. పార్థివ సూనుల ఇద్దరిని, దశరథ పుత్రుల ఇద్దరిని కట్టి నీ దగ్గరికి తెచ్చి పడేస్తాను అంటున్నాడు ఈ పద్యంలో. కూడిన కొండమృచ్చులను క్రోతుల ఉగ్రత ముట్టి కిన్క చెండాడెద. ఉజ్వలోగ్ర వివిధాంబక చుంబిత దింగ్ముఖుండనై ఆడెద వీర నృత్యము. రయంబున పార్థివ సూనులిద్దరం క్రీడయపోలే కిట్టి పెడకేలుక కట్టెద పట్టి తెచ్చెదన్. నీ కడకు పట్టి తెచ్చెదన్. ఇట్లా చెప్పి బయలుదేరిన ఇంద్రజిత్తు యుద్ధం చేసి చివరికి లక్ష్మణుని చేత ఇలా చచ్చాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుని చేత చచ్చుట. శితభల్లద్వితయంబునం కడు వెసం చేదోయి ఖండించి ఖండిత గోత్రాచల తుంగశృంగ శతకోటి స్ఫార ఘోరానల ద్యుతిసాంద్రం బగుశాతభల్లముకటం త్రుంచం గణత్కుండలాన్వితమై ఒప్పు నిశాచరేంద్రుశిరమున్ వీరక్రియాదక్షుండై. శితభల్లద్వితయంబునం కడువెసం చేదోయి ఖండించి ఖండిత గోత్రాచల తుంగశృంగ శతకోటి స్ఫార ఘోరానల ద్యుతిసాంద్రం బగుశాతభల్లముకటం త్రుంచం కనత్కుండలాన్వితమై ఒప్పు నిశాచరేంద్రుశిరమున్ వీరక్రియాదక్షుండై. భగ్నశాకమైన పాదపంబునుబోలే ఇట్లు సంగరమున ఇంద్రజిత్తు పడిన చూచి దైత్యబలములు భయమంది పరచె చెలగి ఆర్చె ప్లవగబలము. భగ్నశాఖమైన పాదపంబునుబోలే ఇట్లు సంగరమున ఇంద్రజిత్తు పడిన చూచి దైత్యబలములు భయమంది పరచే చెలగి ఆర్చ ప్లవగబలము. తనయుండు యుద్ధంలో మరణించినాడని తెలిసిన రావణాసురుడు ఈ విధంగా ఏడుస్తున్నాడు.
తనయుని మరణం వేర్పడవిని దశకంధరుడు. తనయుని మరణం వేర్పడవిని దశకంధరుడు శోక వివశుండై పూరణ బాష్పము ఒలుకంగ హాయనుచుం పదినోళ్ళు తెరచి. హాయనుచుం పదినోళ్ళు తెరచి అరచెం పెలుచన్. తనయుని మరణం వేర్పడవిని దశకంధరుడు శోక వివశుండై పూరణ బాష్పములొలకంగ హాయనుచుం పదినోళ్ళు తెరచి అరచెం పెలుచన్. తనయుని మరణం వేర్పడవిని దశకంధరుండు శోక వివశుండై పూరణ బాష్పములొలకంగ హాయనుచుం పదినోళ్ళు తెరిచి అరిచెం పెలుచన్. రామ రావణ యుద్ధం జరుగుతూ ఉంటే ఇంద్రుడు రావణ వధ అనేది దేవకార్యం కనుక ఇంద్రుడు ఒక రథాన్ని పంపుతాడు రాముని వద్దకు. ఆ రథాన్ని మాతలి తీసుకువస్తున్నాడు. ఆ రథాన్ని వర్ణించినారు ఎర్రాప్రగడ కవి. ఇంద్రుడు పంపించిన మాతలిచే తీసుకురాబడిన రాముని కడకు తీసుకురాబడిన యుద్ధరంగమునకు రాముని కడకు తీసుకురాబడిన రథము యొక్క వర్ణన. అభినవ భాను బింబ రుచిరాకృతియున్ హరియుక్తమున్ మహారభస దురాసదంబును విరాజిత కేతన వైజయంతికా ప్రభయును అయిన తేరు సురపాలకు పంపున చేసి రాఘవ ప్రభునకు తెచ్చి మాతలి సద్భక్తి కుండై ప్రియమొప్ప ఇట్లనున్. వైజయంతి అనే జెండా కలిగిన రథం అభినవ భానుబింబ రుచిరాకృతియున్ హరియుక్తమున్ మహారభస దురాసదంబును విరాజిత కేతన వైజయంతికా ప్రభయును అయిన తేరు సురపాలకు పంపున చేసి రాఘవ ప్రభునకు తెచ్చి మాతలి సభక్తి కుండై ప్రియమొప్ప ఇట్లనున్. మాతలి ఇట్లా అనుచున్నాడు. ధరణీనాథ సురేంద్రుతేరిది ధరణీనాథ సురేంద్రుతేరిది మహాదైత్యేంద్రులం తొల్లి ఈ అరదంబెక్కి అనేకులంతునిమే జంభారాతి ఘోరాజి ఈ అరదంబెక్కి వధింపు నీవును మదీయ స్ఫార సారథ్య నిర్భరభంగిన్ దశకంధరుం త్రిభువనీ భంగోన్నమత్కంధరున్. ధరణీనాథ సురేంద్రుతేరిది మహాదైత్యేంద్రులంతొల్లి ఈ రదంబెక్కి అనేకులంతునిమే జంభారాతి ఘోరాజి ఈ రదంబెక్కి వధింపు నీవును మదీయ స్ఫార సారథ్య నిర్భరభంగిన్ దశకంధరున్. దశకంధరున్ త్రిభువనీ భంగోన్నమత్కంధరున్. హే రామచంద్ర, ఇది సురేంద్రుని తేరు, సురేంద్రుని రథం, ఇంద్రుని రథం.
మాతలినైన నేనే ఈ రథాన్ని అధిరోహించి సారథ్యం వహిస్తాను. నీవు 10 కంఠాలు కలిగిన దశరథుణ్ణి రూపుమాపు, సంహరించు. ధరణీనాథ సురేంద్రతేరిది మహాదైత్యేంద్రులంతుల్యీ అరదంబెక్కి అనేకులంతునిమె జంబారాతి ఘోరాజి ఈ రథంబెక్కి వధింపు నీవును మదీయ స్ఫార సారథ్యం నిర్భరభంగిన్ దశకంధరున్ త్రిభువనీ భంగోన్నమత్కంధరున్. రామ రావణ యుద్ధం ఈ విధంగా జరుగుతుంది. అత్తరి రావణుండు విలయాణల దుస్సహమూర్తియై నరేంద్రోత్తము మీద తేరు కడు ఉగ్రగతిం పరపించి సంతతోద్వృత్త శరప్రవాహ పరివీత దిశాముఖుండైన చూచి పేరుత్తలమంది ఆతని సముద్ధతికిన్ దివి నుండి నిర్జరుల్. రావణుడి ఉద్ధృతిని చూచి దేవతలు భీతిల్లిపోతున్నారు. యుద్ధరంగంలో రావణుని ఉద్ధృతిని చూచి దేవతలు భీతిల్లిపోతున్నారు. అత్తరి రావణుండు విలయానల దుస్సహమూర్తియై నరేంద్రోత్తము మీద తేరు నడు ఉగ్రగతిం పరపించి సంతతోద్వృత్త శరప్రవాహ పరివీత దిశాముఖుండైన చూచి పేరుత్తల మందిరాతని సముద్ధతికిన్ దివి నుండి నిర్జరుల్. శ్రీరాముడు రావణాసురుని సంహరిస్తున్నాడు. రావణ సంహారం. శ్రీరాముడు రావణుని సంహరించుట. కమనీయ కనక పుంఖ ప్రభావాసియు కమనీయ కనక పుంఖ ప్రభాభాసియు తీక్ష్ణముఖంబును దివిజయక్ష ముని సిద్ధ సాధ్య సమ్మోదావహంబునై విలసిల్లు బాణమ వీరవరుండుగైకొని బ్రహ్మాస్త్రకలిత మంత్రాభియుక్తంబుగా ఒణరించి కార్ముకమున సంధించి జగములు జయవెట్టు చెరదివిచి ఏయుటయును తీవ్రభంగి కడంగే ఆ శరంబు కల్పాంతవహ్నియపోలే పంక్తికంఠు పొదివి నీరుగా ఉనర్చే నీరుగా నునర్చే సూతఘణ రథ రథ్య సమన్వితముగా ఒక్క మాత్రలోన. శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి ఒక్క త్రుటిలో రావణుని బుగ్గి చేశాడు. అందమైన బంగారు పింజల చేత దేదీప్యమానంగా ప్రకాశించేది, వాడి అయిన కొనగలిగింది, వేల్పుల జాతి వారైన సిద్ధులు సాధ్యులు యక్షులు ఋషులు సంతోషించేది అయిన అమ్మును వీరవరుడు అయిన శ్రీరాముడు బ్రహ్మాస్త్ర మంత్రంతో జోడించి వెంటికి తొడిగి అల్లెత్రాటిని వెనుకకు లాగి వేగంగా ప్రయోగించాడు. ఆ బాణం ప్రళయకాలంలోని అగ్నివలె దశకంఠుడైన రావణుడిని క్రమ్మి సారథి రథం అశ్వాలతో పాటుగా ఒక్క క్షణంలో అతడిని బుగ్గి కావించింది. నీరు గావించింది అంటే బొగ్గి గావించింది. జగములన్నీ జయ జయధ్వానాలు చేశాయి. కమనీయ కనక పుంఖ ప్రభాభాసియు తీక్ష్ణముఖంబును
దివిజయక్ష మునిసిద్ధసాధ్య సమ్మోదావహంబు అయి విలసిల్లు బాణమవీరుండు గైకొని బ్రహ్మాస్త్రకలిత మంత్రాభియుక్తంబుగా ఉణరించి కార్ముకముగ సంధించి జగములు జయవెట్ట చెరదివిచి ఏయుటయును తీవ్రభంగి కడగి ఆ శరంబు కల్పాంతవహ్నియ పోలే పంక్తి కంఠుం పొదివి నీరుగానునర్చే సూతఘన రథరథ్య సమన్వితముగా ఒక్క మాత్రలోన శత్రు సంహారం చేసిన పిదప శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్య నగరానికి వెళ్ళాడు. వారు పుష్పకం అనే విమానం ఎక్కి వెళ్ళారు. అవిరోధంబుగా జానకీ సహితుడై ఆబద్ధరత్న ప్రభానవ పుష్పంబగు పుష్పకంబను విమానం బెక్కి అర్కాన్వయ ప్రవరుండిమ్ముల ఏగే సమ్మదభర ప్రాగ్భాగవారాకర ప్లవమానుండగుచుం పురంబునకు ప్రాప్త శ్రీ విశేషోన్నతిన్ అవిరోధంబుగా జానకీ సహితుండై ఆబద్ధరత్న ప్రభానవ పుష్పంబగు పుష్పకంబను ప్రభానవ పుష్పంబగు పుష్పకంబను విమానం బెక్కి అర్కాన్వయ ప్రవరుండి ఇమ్ముల ఏగే అర్కాన్వయ ప్రభవుండు ఇమ్ముల ఏగే సమ్మదభర ప్రాగ్భాగవారాకర ప్లవమానుండగుచుం పురంబునకు ప్రాప్తశ్రీ విశేషోన్నతిన్. అర్కాన్వయ ప్రవరుండు సూర్యవంశంలో ఉద్భవించిన రామచంద్రుడు. శత్రు సంహారం చేసిన పిదప శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్య నగరానికి వెళ్ళాడు. వారు పుష్పకం అనే విమానం ఎక్కి వెళ్ళారు. ఆ పుష్పకం రతనాలతో పొదగబడిన క్రొత్త పువ్వులు కలిగినట్టిది. సూర్యవంశపు రాజులలో శ్రేష్ఠుడు అయిన శ్రీరామచంద్రుడు పొంగారు సంతోషంతో విస్తారమైన సముద్రాన్ని దాటినవాడై తనకు లభించిన శ్రీ విశేషంతో అతిశయించిన వాడై అయోధ్య నగరానికి వెళ్ళాడు. అవిరోధంబుగా జానకీ సహితుడై ఆబద్ధరత్న ప్రభానవ పుష్పంబగు పుష్పకంబను విమానం బెక్కి అర్కాన్వయ ప్రవరుండిమ్ముల ఏగే సమ్మదభర ప్రాగ్భాగవారాకర ప్లవమానుండగుచుం పురంబునకు ప్రాప్తశ్రీ విశేషోన్నతిన్. ఇట్లరిగి భరతాది బంధుజనంబులు అఖిల పరిజనంబులు అభినందింప వశిష్ఠ వామదేవ విహితంబైన అభిషేక శోభనంబు వహించి రాముండు సుగ్రీవ విభీషణాది సుహృజ్జనంబులం ప్రకట బహుమాన విశేషంబుల ఆదరించి వీడ్కొలిపి అభిమత భోగంబుల అంతర రత్యాగంబుల అభిమత భోగంబుల నిరంతర త్యాగంబుల ప్రభూతయాగంబుల ప్రసిద్ధుండై బహుసహస్ర సంవత్సరంబులు
వసుమతీ రక్షణంబునర్చే ఇది రాఘవు చరిత్రంబు. ఇట్లరిగి భరతాది బంధుజనంబులు అఖిల పరిజనంబులు అభినందింప వశిష్ఠ వామదేవ విహితంబైన అభిషేక శోభనంబు వహించి రాముండు సుగ్రీవ విభీషణాది సుహృజ్జనంబులం ప్రకట బహుమాన విశేషంబుల ఆదరించి వీడ్కొలిపి అభిమత భోగంబుల నిరంతర త్యాగంబుల ప్రభూత యాగంబుల ప్రసిద్ధుండయి బహుసహస్ర సంవత్సరములు వసుమతీ రక్షణంబునర్చే ఇది రాఘవు చరిత్రంబు. వారక ఇట్లు పూని వనవాస నిరంతర దుఃఖమున్ మహావైరి కృతాపకార దురవస్థయు ఓర్చి శుభంబు నొందడే. ఆ రఘురాముడట్లు వసుధాధిప నీవును దుఃఖమింతయున్ సైరణనోర్చి పొందెదవు సర్వమహీవలయాధిరాజ్యమున్. ఓ ధర్మరాజా, శ్రీరామచంద్రుడు ఎట్లాగైతే కష్టాల్ని అధిగమించి సుఖాన్ని పొంది సామ్రాజ్యాన్ని అధిష్ఠించినాడో నీవును అట్లాగే ఈ వనవాసం అయిన తర్వాత మహాసామ్రాజ్య అధికారాన్ని స్వీకరించుతావు అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు ఈ రామాయణాన్ని ఇట్లా వివరించాడు. వారక ఇట్లు పూని వనవాస నిరంతర దుఃఖమున్ మహావైరి కృతాపకార దురవస్థయు ఓర్చి శుభంబు నొందడే. శుభం పొందలేదా? ఆ రఘురాముడట్లు వసుధాధిప నీవు కూడా దుఃఖమింతయున్ సైరణ ఓర్చి పొందెదవు సర్వమహీవలయాధిరాజ్యమున్. మహాసామ్రాజ్యాన్ని నువ్వు పొందుతావు. ఇది శ్రీరామచరిత్ర. శ్రీమదాంధ్ర మహాభారతం, తెలుగు మహాభారతం, అరణ్య పర్వం ఎర్రాప్రగడ రచించిన ఈ కథ శ్రీరామచంద్రుని కథ, శ్రీరామాయణం. స్వస్తి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. ఓం తత్సత్. శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమః పరమర్షిభ్యో నమః పరమర్షిభ్యో నమః పరమర్షిభ్యః. ఓం అస్మద్గురుభ్యో నమః.